సార్, ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ సభకు రాము అని భీష్మించి కూర్చున్న వైసీపీ ఎమ్మెల్యేలు సభకొచ్చి కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోవడంలో ఆంతర్యం ఏంటంటారు? వైసీపీ వాళ్ళు 11 నిమిషాల సభలో ఎందుకున్నారంటే వాళ్ళు సభలో ఉండటానికి రాలేదు కనుక వాళ్ళు వచ్చి నిరసన తెలిపి వెళ్ళిపోవాలనుకున్నారు. కేవలం టెక్నికల్గా రేపు సభ్యత్వం కోల్పోకుండా ఉండటానికి అటెండెన్స్ పడటానికి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటెండెన్స్ కొరకు వస్తారు. అటెండెన్స్ లేకపోతే 75% ఎగ్జామ్ రాని ఇయర్ కనుక అటెండెన్స్ ముందు స్టార్టింగ్లో టీచర్ అటెండెన్స్ తీసుకుంటే స్టార్టింగ్లో ఎస్ సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. లేదు ఎండింగ్లో టీచర్స్ అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఎండింగ్లో జాయిన్ అయ్యి ఎస్ సార్ అని చెప్తారు. మీరు అలా అటెండెన్స్ కొరకు మాత్రమే వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు క్లాస్ అటెండ్ అయ్యటానికి రారు, క్లాస్లో వినటానికి రారు. అలాగే అపోజిషన్ కూడా అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనటానికి రాలేదు. వాళ్ళు కేవలం టెక్నికల్గా అటెండ్ అయ్యాం అనేది చూపెట్టుకోవటానికి మాత్రమే వచ్చారు. అందుకే వచ్చారు, వెళ్ళారు, పోయారు అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వాదన ఏంటంటే సభలోకి వచ్చినా మాకు సమయం ఇవ్వరు, మాకు మైకులు ఇవ్వరు, మమ్మల్ని మాట్లాడనివ్వరు, మమ్మల్ని అవమానిస్తారు అని. ఎందుకంటే వీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశారు. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సభను కబ్జా చేసి పడేస్తున్నారు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అవమానించిన తీరు చూశాం కదా. చంద్రబాబు నాయుడినే కాదు, తెలుగుదేశం సభ్యుల్ని పదే పదే అవహేళన చేసింది. మీరున్నది 23 మంది అవహేళన చేసింది చూశాం. జగన్మోహన్ రెడ్డి అయితే నేను చిటికేస్తే 10 మంది టచ్ చేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అపహాస్యం పాలు చూశాం. 151 సీట్లు ఉండే వరకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఏ రకంగా, తెలుగుదేశం ఏ రకంగా చూశాం కదా. అని ఈ రాజకీయ నాయకులకు అర్థం కావాలంటే ఈ అధికారం అనేది శాశ్వతం కాదు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. దిస్ అన్రిటన్ రూల్ ఆఫ్ గ్లోబల్ డెమోక్రసీ. ప్రపంచంలో ఏ ప్రజాస్వామిక దేశంలోనైనా అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎన్నేళ్ళు అధికారంలో ఉంటారని, కానీ అధికారంలో ఉన్నప్పుడు అసలు భవిష్యత్తు కనిపించదు, ఓన్లీ వర్తమానమే కనిపిస్తుంది. గతం కూడా కనిపించదు, వర్తమానం ఒకటే కనిపిస్తుంది. సో ఆధునిక కాలపు చక్రవర్తుల్లాగా వ్యవహరిస్తారు. అధికారం కోల్పోయాక మళ్ళీ వాళ్ళే బాధితులు అవుతారు. నిందితులు బాధితులు అవుతాడు, బాధితులు నిందితులు అవుతాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఎలా వర్తిస్తుంది, చంద్రబాబు నాయుడుకి ఎలా వర్తిస్తుంది. ఇప్పుడు 2014-19 కాలంలో జగన్మోహన్ రెడ్డి పట్ల టీడీపీ నాయకులు ఎలా ఒంటి కాళ్ళ మీద లేస్తారో మనం చూసాం. జగన్ ప్రతిపక్ష నేతగా జగన్ మాట్లాడాలని లేస్తే కోడెల శివప్రసాద్ అప్పుడు స్పీకర్గా వ్యవహరించిన తీరు చూసాం. అలాగే మీకు జగన్ మాట్లాడటానికి లేస్తే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా ఇలా అందరూ మూకుమ్మడిగా జగన్ పైన దాడి చేసేవారు. సో అది అయిపోయింది ఆ చాప్టర్. 2019-24లో చంద్రబాబు నాయుడు లేస్తే చాలు కొడాలి నాని, రోజా ఇట్లా వీళ్ళంతా అంబటి రాంబాబు దాడి చేయడం మొదలుపెట్టారు. ఇంకా 4 ఆకులు ఎక్కువ తిని చంద్రబాబు నాయుడు భార్య గురించి కూడా మాట్లాడడం, ఆయన అవమానించడం, ఇవన్నీ చూసాం. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ కథ అడ్డం తిరిగింది, చరిత్ర పునరావృతం అవుతుంది అన్నట్టుగా మారింది. మళ్ళీ 2029 తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అందువల్ల ప్లేయర్స్ ఆటగాళ్ళు మారుతున్నారు, ఆట నియమాలు మారడం లేదు. సో అసెంబ్లీ జరిగే తీరులో తేడా లేదు, అసెంబ్లీ జరిగే తీరు ఒకే రకంగా ఉంది. ప్లేయర్స్ మారిపోతున్నారు. అప్పుడు బ్యాటింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు, బౌలింగ్ చేసేవాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. ఎంపైర్ అయితే అప్పుడైనా ఇప్పుడైనా పార్టిజాన్గానే ఉంటున్నాడు. ఎంపైర్గా ఉండాల్సిన స్పీకరు ప్లేయర్గా మారిపోతున్నాడు. మీకు తమ్మినేని సీతారాం వైసీపీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు అవహేళన చేయడంలో ఆయన ముందున్నాడు. ఇప్పటి అయ్యన్న పాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి అవమానించడంలో రఘురామకృష్ణరాజులు, అయ్యన్న పాత్ర వీళ్ళు ముందున్నారు. సో థింగ్స్ ఆర్ నాట్ చేంజింగ్, ప్లేయర్స్ ఆర్ చేంజింగ్.